ఆయన్ని ఎక్కిరిస్తున్నామని అనుమానం కలిగిందంటే నీ చేయి నరికి డెన్నగుమ్మానికి కట్టేయగలడు. జాగ్రత్త. ఈవిడ ఎవరో దాదాపు మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే నా శత్రు, దగాకు. 15 ఏళ్లు నా జీవితంలో నిప్పులు పోసిన దుర్మార్గురాలు. ఈవిడ్ని నేను పట్టుకోవాలి, సాధించాలి. ఈవిడ్ని పట్టి నాకు అప్పగించిన వాళ్ళకి 10 లక్షలు బహుమతి ఇస్తాను. అంతేకాదు, ఈ డెన్లో నా తరువాత నా అంతటి వాణ్ణి చేస్తాను. ఈమె స్థావరం తెలుసుకున్న వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే చేతులెత్తండి. ఎవరితను? న్యూ ఎంట్రీ సార్. ఆవిడ నీకెలా తెలుసు? మా వీధిలో ఇవాళ. అంతకంటే వివరాలు తెలియవా? తెలీదండి. ఆవిడ్ని ఇక్కడికి తీసుకురాగలవా? 4 మనుషుల్ని నాతో పంపిస్తే జానకిని పట్టి అప్పగిస్తానంటాం. ఎందుకమ్మా మీ ఇద్దరు అలా ఉన్నారు? మీరు నా గురించే బాధపడుతున్నా నాకు తెలుసు. కానీ మిమ్మల్ని బాధపెట్టిన మీ చిన్న కొడుకు నిన్నతో చచ్చిపోయాడమ్మా. అవునమ్మా, నేను ఈ రోజు నుంచి కొత్త శేఖర్ని. నన్ను నమ్మమ్మా. ఈ రోజు కోసమే నేను 1000 దేవుళ్ళని మొక్కుకున్నాను బాబు. అన్నయ్య, నేను చేసిన తప్పులకి నన్ను క్షమించు. అమ్మా, మేము దేవాలయానికి వెళ్తున్నాం, నువ్వు కూడా రామ్మా. నేనెందుకులే బాబు, మీరిద్దరు వెళ్ళిరండి. అది కాదత్తయ్య, ఆయనలో మార్పు వస్తే దేవాలయానికి వస్తానని మొక్కుకున్నాను. మీరు వస్తే. అమ్మా జానకమ్మా, పిల్లలు ముచ్చట పడుతున్నారు, వెళ్ళిరావమ్మా. మీరెలా వచ్చారు? మా అబ్బాయి జైలు నుంచి ఇంటికొచ్చి వాళ్ళంతా పట్టణంలో ఉంటే మనం ఎక్కడెందుకని నన్ను తీసుకొచ్చాడు. నువ్వు ఉండమ్మా, మీరు బయలుదేరు. మంచమ్మ, పదమ్మా. పదండి. అల్లుడు, ఏమండి? ఏమండి? అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. Well done. మీకు నిన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించానో తెలుసా? తెలుసు. భార్యనయుడి కూడా మీకు శిక్ష వేయించాలని. భార్యని చెప్పుకోవడానికి సిగ్గులేదు. నిన్నిక్కడ చంపి పాతేయడానికే పిలిపించాను. అంతకంటే అదృష్టం ఏ భార్యకుంటుందండి. అలాగే చంపండి. చంపుతాను, కానీ చంపబోయే ముందు ఒక్క సంగతి చెప్పు. నా కొడుకు ఎక్కడ? నాకు ఒక్కడు కాదు, 2 కొడుకులు. ఆ రెండో కొడుకు ఎప్పుడు పుట్టుకొచ్చాడు? మానవత్వాన్ని మరిచిపోయి మీరు మీ స్నేహితుడిని చంపిన క్షణం నుంచి నేను ఆ రెండో బిడ్డకి తల్లినయ్యా. ఈ పాట ఒకళ్ళు నేర్పేదేమిటి? కావాలంటే మీ ఆవిడని అడగండి, ఆవిడే పాడగలరు. Shut up! అసలు ఎవరు మీరు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? మే ఇద్దరు ఓ ఇంటి కోడళ్ళం. ఈమె మా మామ. దేవుడి బొమ్మకి కిలం పడితే చింతపండుతో తోమి శుభ్రపరుస్తామా లేదా? అలాగే మా మామగారిని బాగు చేయడానికి వచ్చిన మా అత్తయ్యకి సహాయపడదామని వచ్చాం. అత్తయ్య, గడుస్తానం పోతే మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలియదు. చూడండి బాబు, భార్యను ఎవరైనా అల్లరి పెడితే భర్త అనేవాడు అడ్డుపడతాడు. ఆ భర్తే భార్యను అల్లరి పెడితే కొడుకులనేవాళ్ళు, కోడళ్ళనేవాళ్ళు ముందుకొస్తారు.
అలా వచ్చిన కోడళ్ళు బాబు వీళ్ళు. నీ మాటల చమత్కారం కట్టిపెట్టు. జానకిని తప్పించుకు తీసుకెళ్ళటం వీళ్ళ తరం కాదు కదా, వీళ్ళని పుట్టించిన దేవుడి తరం కూడా కాదు. అదేమిటి బాబు, ఏనుగంతటి పెద్ద జంతువు గోతులో పడితే దాన్ని పైకి లాగటానికి గడ్డి పరకలతో చేసిన తాడే కదా బాబు ఉపయోగిస్తాం. ఇందులో ఏనుగెవరు? మీ అంతటి వారు ఎదురుగా నిలబడి ఉండగా మేం గడ్డిపోతలమే అవుతాం గాని ఏనుగెలా అవుతాం బాబు? షటప్! మీరంతా కూడబలుక్కొచ్చినా నేను చలించను. రేయ్, వీళ్ళందరినీ తీసుకెళ్ళి కట్టేయండి.